బాపట్ల ఆ, అక్కడ మోరవల్లి వెంకటరమణారెడ్డి గారు. అదేసారండి. ఆ, అది మా మైసూరు మల్లిక ఈ దేశవాళీ ఇత్తనాలు 20 కాడకు అవుతాయండి. ఆహాహా. 52 మాత్రం ఎక్కువ అవుతాయండి, 30 బస్తాల కాడకు అవుతాయి. 5204. అదే బాగుండి. అదే అవునండి, అది అసలు దాదాపు 34-35 సంవత్సరాల నుంచి ఒక విలువ కలుగుతా ఉన్నది. మీకున్న అనుమానాలు కానీ అన్ని పంటల మీద వాడుకోవచ్చా వాడుకోకూడదా అనే ఆలోచన మేరకు మీరు అడిగిన క్వశ్చన్స్ కి సార్ కూడా సమాధానాలు చక్కగా వివరించారు. వారికి ఈ జూమ్ మీటింగ్ లో జాయిన్ అయ్యి మనందరికీ ఈ సివిఆర్ మెథడ్ ని మరొకసారి సుపరిచితంగా తెలియపరిచినందుకు వారికి చాలా ధన్యులు. వాళ్ళకి పర్లేదండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చెప్పుకుంటున్నాము. మీకు కూడా కృతజ్ఞతలు అండి, మీకు ఇంతమందిని పరిచయం చేయించారు. ఇలాంటి వాళ్ళు వచ్చి వక్తలుగా మనకి మంచి మంచి విషయాలు తెలియపరుస్తున్నందుకు మనం కూడా చాలా ధన్యులమి. మీరు ఈసారి రేపు రాబోయే ఆదివారం రోజుకి మనం ఇంకొక మీటింగ్ ని కాంటాక్ట్ చేయబోతున్నాము. ఆయనని త్వరలో నేను మళ్ళీ పెడతాను. ఇంకా ఇది 6వ వారము మనం మొదలు పెట్టి రేపు 7వ వారం వచ్చేసరికి మనకి అన్ని రకాల పంటల పైన ప్రకృతి వ్యవసాయ పరంగా ఏ ఏ కషాయాలు వాడుకోవచ్చు, వాటిని ఎలా తయారు చేసుకోవాలి, మనకి వచ్చే ముఖ్యమైన పంటలు ఏమన్నా ఉన్నాయి అంటే ఫుడ్ సెక్షన్ లో ఉన్నాయి. అవేంటంటే మిర్చి, దానిమ్మ, బొప్పాయి, అలాగే డ్రాగన్ ఫ్రూట్, ఇంకా జామ, ఇంకా ఇలాంటి రకాలైనటువంటి ఫ్రూట్ సెక్షన్ లో కొద్దిగా నల్లి బెడద ఎక్కువగా ఉంది. దాన్ని ఫ్రూట్ బర్రర్ అంటారు కదా. కాయ లోపల ఉన్న పురుగును కూడా సమర్థవంతంగా నివారించడానికి కొన్ని రకాలైనటువంటి కషాయాలు ఉన్నాయి. వాటి గురించి క్లుప్తంగా మనకు వివరిస్తారు కొంతమంది. వారిని రేపు దీంట్లోకి ఆహ్వానించడం జరుగుతుంది నెక్స్ట్ వారానికి. మనము నాకు తెలిసినంత వాటికి ఎంతై వటుడెంతై మరియు దానంతై నభో వీధికి నంతయ్యి చంద్రునికి అంతయ్యి. ప్రభారాశికి అంత ఎదగలేదు, మనము చంద్రునికే ఎదగలేదు. ఇంతై వటుడెంతై అన్నాం మనం. ఆ 2 ఆప్షన్ లోనే ఉన్నాం. ఎందుకంటే 6వ వారం వచ్చేసరికి ఫస్ట్ వారంలో 4-5 ఉన్నారు, 3 ఉన్నారు. 2వ వారం వచ్చేసరికి 10 మంది అయ్యారు. అట్లా పెరుగుకుంటూ ఈ రోజున గత వారంలో వచ్చేసరికి 20 మంది వచ్చారు. ఇట్లాగా పెరుగుతూ వస్తున్నాం కాబట్టి ఈ వారంలో కూడా 20 మంది దాకా జాయిన్ అయ్యాము. ఈ జూమ్ మీటింగ్ ని మీ అందరి సహాయ సహకారంతో ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. రంజాన్ గారు, మీకు కృతజ్ఞతలండి. ఈ విధంగా ఈరోజు సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో నన్ను మీరు ఈ పరిచయ వేదికలో గ్రూప్ మెంబర్స్ అందరూ పరిచయం చేయడం, వీళ్ళందరితో మాట్లాడడం ఒక సంతోషకరమైన విషయం. అది ఈ ఆదివారం మీరు కల్పించడం. ఉన్నారు సార్, మీకు పరిచయం కాలేదు. మీరు 4 సభ్యులు ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యారు. మాట్లాడుకొని స్టార్ట్ చేస్తాం. లక్ష్మీనారాయణ రెడ్డి గారు ఎవరైనా గానీ ఇప్పుడు ఈ అతి చిన్న వయసులో 4 సంవత్సరాల నుంచి సివిఆర్ మెథడ్ ని కృషి విరామం తెలియకుండా కృషి వలుడై అతనే తానైన రథచక్రాలు లాంటి వాడు. ఈ హర్షత్ విహారీ గారు సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ ని అసలుకి నెల్లూరు జిల్లాలో చూస్తే, విడవలూరు మండలంలో చూస్తే ఏ మూల చూసినా ఈయన పోస్టులే కనబడతాయి. ఈయనైతే ఫస్ట్ లో నేను అనుకున్న ఈయన మన దగ్గర సివిఆర్ మెథడ్ ఇది ఉంది, ఛానల్ ఒకటి ఉంది, వాట్సాప్ ఉందండి. డైరెక్ట్ ఫోటోలు వస్తుంటాయి. అవునవును, రైస్ గ్రోయింగ్ ఇన్ సివిఆర్ మెథడ్ అప్ టు డేట్ వస్తాయి. నేను ఈయన పేరు తెలీదు, ఈయన ఊరు తెలీదు, ఈయనకి నాకు పరిచయం లేకుండానే ఆ ఫోటోలన్నీ వీడియోలు చేసి నా గ్రూప్ లో కూడా పెట్టడం జరిగింది. అంత ఇంటెలిజెంట్ గా, అంత జెన్యున్ గా, చిన్నతనంలోనే అంత లక్షల రూపాయలు వచ్చే జీతాన్ని వదులుకొని పల్లెటూరులో ఉండి ఇంకా దాన్ని బ్రతికించాలని, వ్యవసాయ రంగాన్ని బ్రతికించడం కోసం ఎంత కృషి విరామం చేస్తున్నాడో. ఒక విరామం లేదు, ఆయన కృషికి విరామమే లేదు, చేస్తూనే ఉంటారు. ఆయన దగ్గర స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, ఏజీబీఎస్సీ ట్రైనింగ్ పిల్లలు అందరు వెళ్ళి ట్రైన్ అవుతున్నారు. సైంటిస్ట్ కూడా మొన్న కృషి విజ్ఞాన కేంద్రంలో వచ్చారు సార్. కృషి విజ్ఞాన కేంద్రం వల్ల సార్ వాళ్ళు వచ్చారు మొన్న. సార్ వాళ్ళు కూడా వచ్చి, లోకేష్ బాబు సారు, వీళ్ళందరూ వచ్చారు. వచ్చి సార్ దగ్గర ట్రైనింగ్ అవుతున్నారు. మీరు ఇప్పుడు ఇక్కడ చాలా పెద్ద పెద్ద రైతులు ఉన్నారు. దయచేసి మీ అందరూ ఒక్కసారి ఆయన్ని పరిచయం చేసుకోండి. మీరు ఏం వ్యవసాయం చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ప్రకృతి వ్యవసాయం. ఆయనకి సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద రైతులతో నేను కలిశాను,
ఆయన మనం చూడలేదు, ఎక్కడో నెల్లూరులో ఉన్నారు. మీరు మన రాష్ట్రానికి 4 మూలల నుంచి ఉన్నాము. ఇందులో 20 మందే ఉన్నాము. 20 మంది కూడా 4 జిల్లాల నుంచి 4 మూలల నుంచి ఉన్నాము. ఒకసారి పరిచయం చేసుకోండి. నేను ఒక్కొక్క పరిచయం చేసుకోండి సార్. సార్ చెప్పండి సార్. వెంకట నరసారెడ్డి సార్ చెప్పండి సార్. వెంకట నరసారెడ్డి. కొబ్బరి చెట్లు చేస్తున్నాము. ఏ ఊరు సార్? కొబ్బరి ఈస్ట్ కోస్టల్. తూర్పుగోదావరి జిల్లా. సంవత్సరాలప్పుడు రాజంపేట అన్నమయ్య జిల్లా. రాజంపేట, ఓకే సార్. రాజంపేట అన్నమయ్య జిల్లా. ఓకే. నేను 7 సంవత్సరాలప్పుడు నాటిన చెట్లు ఇప్పుడు 47 సంవత్సరాల చెట్లు. 47 సంవత్సరాలు, గ్రేట్ సార్. వాటి నుంచి కొబ్బరికాయలు నాణ్యమైన నాటి తీసి నర్సరీ చేస్తున్నాను. నిమ్మ చెట్లు చేస్తున్నాను. పసుపు, అల్లం కూడా కొద్దిగా తెప్పించుకున్నాను. చాలా లేట్ గా తెప్పించుకున్నాను, ఈల్డింగ్ సరిగా లేదు అల్లం. అదే విధంగా కరివేపాకు విత్తనాలు కూడా తెప్పించి 1 ఎకరాలో పెట్టాం. థ్యాంక్ యూ సార్. ఇంకొకసారి ఇంకొక ఫార్మర్ చెప్పండి సార్. సార్ మీ నంబర్ చెప్పండి. 8188